యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పై తాజా అప్డేట్. ఇవాళ మరొక యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి అధికారికంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండో యూనిట్లో జరుగుతుండగా తాజాగా మొదటి యూనిట్ కూడా అందుబాటులోకి వస్తోంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ ఇవాళ జాతికి అంకితం కానుంది. రెండో యూనిట్ జనవరిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి చేతుల మీదుగా మొదటి యూనిట్ను ప్రారంభించనున్నారు. అలాగే మిగిలిన 3 యూనిట్లు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి తీసుకొచ్చి తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే టౌన్షిప్ నిర్మాణానికి కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తారు. తర్వాత పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. 2017లో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైంది. 2022 నాటికి పూర్తి కావాల్సి ఉంది. పనుల్లో జాప్యం కారణంగా నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. అలాగే సాంకేతిక సమస్యలు, గత ప్రభుత్వ హయాంలో తప్పిదాల కారణంగా నిర్దేశించుకున్న సమయానికి పనులు పూర్తి కాలేదు. కాంగ్రెస్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి అమలు చేస్తోంది. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పూర్తిగా అందుబాటులోకి వస్తే ప్రతిరోజు కనీసం 50,000 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరమవుతుంది. బొగ్గు సరఫరాపై జెన్కో, రైల్వే శాఖలతో సమావేశం నిర్వహించింది ప్రభుత్వం. దీన్ని సింగరేణి సరఫరా చేయనుంది.